మనువాడి కలిసారు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుల్ సందడి సందడి. ఇప్పుడు మేమేమో అదేంటి మాటలు రావట్లేదు, సౌందర్య మాటలు కాదు, నాకు ఏం జరగబోతుంది అన్నది నాకు అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు ఏంటంటే వెళ్ళబోతున్నాం పెళ్లికి. ఇప్పుడు మేము పెళ్లికి వెళ్ళబోట్లేదు, మండపానికి వెళ్ళబోతున్నాం. అది సో ఇప్పుడు ఏంటంటే మేము మండపానికి వెళ్ళిపోయి, మండపంలో మాకు ఫస్ట్ హల్దీ ఉంది, హల్దీ ఫినిష్ చేసుకొని హల్దీ తర్వాత కాల్గోర్ సంబరం తర్వాత రిసెప్షన్ తర్వాత ప్రధానం తర్వాత పెళ్లి. సో ఇవన్నీ ఒకే రోజులో ఫ్యూ అవర్స్ లో బ్యాక్ టు బ్యాక్ మనం ఫినిష్ చేసేసి రేపు ఫ్రీ అయిపోబోతున్నాం. ఓకే, స్టే ట్యూన్డ్ గైస్. వీడియో అలా కంటిన్యూ చేసి చూస్తూ ఉండండి. ఫాలో us గైస్. ఈసారి చేయి పట్టుకోండి, మీ ఇద్దరు చిటికలు వెంట ఇలా చేయి పెట్టుకోండి. మండపానికి వెళ్ళడానికి ముందు ఇలా చిటికిన వేలు పట్టుకొని రాట వేశారు కదా, రాట చుట్టూ 3 సార్లు ప్రదర్శనలు చేశారు. ఒకే రోజు అన్ని రిచువల్స్ కాబట్టి సౌందర్య ఇంకా బావ మేము అందరం చాలా టైర్డ్. మా ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. దండం పెట్టండి, ఇక్కడ దండం పెట్టుకోండి. సరే పట్టుకొని లోపల తీసుకెళ్ళి దండం పెట్టించుకొని ఆ చెంపుతో నీళ్ళు ఉంచండి. మీరు ఎదురు రావాలి, ఆ చెంపుతో నీళ్ళు పట్టుకొని. ఇలా 3 సార్లు ప్రదర్శనలు అయిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు చేతిలో అరటిపళ్ళు ఇంకా కొబ్బరికాయ పెట్టారు కదా, ఆ అరటిపళ్ళు కొబ్బరికాయ ఏమో దేవుడి దగ్గర పెట్టారు. ఇప్పుడేమో సౌందర్య ఇంకా బావ మార్చి స్వీట్ తినిపించమంటే సౌందర్య తింటాలో బిజీ అయిపోయింది. తర్వాత దేవుడికి దండం పెట్టుకొని ఆ కొబ్బరికాయ అరటిపళ్ళు వెళ్లేటప్పుడు చేతిలోకి ఇచ్చేసారు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. చేతిలో అరటిపళ్ళు కొబ్బరికాయ పట్టుకొని మండపానికి వెళ్ళాలంట. ఇప్పుడు మీరు అడుగుతారు వర్షిని ఎక్కడా అని. మేమందరం పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని క్యాప్చర్ చేయడంలో బిజీ అయిపోయాం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళే కదా మెయిన్ క్యారెక్టర్స్. ఇప్పుడు పెళ్లి కూతుర్ని ఫస్ట్ తీసుకెళ్లాలంట మండపానికి, దాని తర్వాత పెళ్లి కొడుకు రావాలంట. ఇప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను సౌందర్యతో వెళ్ళాలా బావతో వెళ్ళాలా అని పెద్ద డౌట్ వచ్చింది. ఎందుకంటే నాకు వాళ్ళిద్దరు ఈక్వలే కాబట్టి. అయినా కూడా నువ్వు సౌందర్యకి చెల్లి పాపవు కదా అని చెప్పి నన్ను సౌందర్యతోనే ఎక్కించారు. సో ఇప్పుడు మనం టీమ్ బ్రైడ్ అనమాట. ఏడుస్తున్నావా? నేను ఎందుకే ఏడుస్తా? ఇప్పుడు సౌందర్యని శ్రీకాంత్ బావ ఇంకా రేవతక్క తీసుకువెళ్ళాలి. అలాగే బావని పెద్ద బావ అదే సునీల్ బావ వాళ్ళు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే నాకు వచ్చిన డౌటే సేమ్ మన రెమో గాడికి కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఏ కార్ లో ఎక్కాలి అని చెప్పి. మీరేం చేయమంటారు? లక్ష్మి అక్క కూడా పెళ్లి కూతురు సైడే. మనకేమో కార్ సరిపోలేదు, కానీ మనం అడ్జస్ట్ అయ్యి మన పెళ్లి కూతురు కోసం ఒళ్ళో కూర్చొని అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అమ్మాయి సైడ్ కార్ సరిపోలేదు, కొంచెం ఎక్కువ మంది ఉండడం వల్ల ఇలా వెళ్తున్నాం అంతే. నేను సౌందర్యకి ఏమీ చేయలేదని చెప్పి సౌందర్యని మండపంలో దించేటప్పుడు నేనే సౌందర్య చేయి పట్టుకొని తీసుకువెళ్తానని చెప్పి నేను పక్క నుండి తీసుకువెళ్తున్నాను. అదేంటో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కన్నా నాకే ఎక్కువ సిగ్గొచ్చేస్తుంది. దీని తర్వాత ఫన్ పార్ట్ అయిన హల్దీ వస్తుంది. రేపు హల్దీ వీడియో వస్తుంది. స్టే ట్యూన్. బై గైస్. ఇష్కి వాల్.